కశ్యప ప్రజాపతికి కద్రువ వినత అని ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిద్దరుకి కశ్యప ప్రజాపతితో వివాహం అయిన తర్వాత ఇద్దరు చాలా సంవత్సరాలు తపస్సులో నిమగ్నమైపోయి ఉంటారు. ఎందుకంటే కశ్యప ప్రజాపతి కూడా తపస్సు చేసుకుంటూ ఇంకా తన బ్రహ్మదేవుడు తనకు అప్పచెప్పినటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉన్న సమయంలో వీళ్ళిద్దరు కూడా తపస్సు చేసుకుని, అంటే అప్పట్లో సంతానం పొందాలంటే ముందు వీళ్ళు తపశక్తి సంపన్నులు అవ్వవలసిన అవసరం ఉండేది. అలా చేస్తే పుట్టేటువంటి సంతానం కూడా చాలా మంచిగా ఉంటుందన్న అభిప్రాయంతో వాళ్ళు అలాగే చేసేవారు. వీరిద్దరూ అదే పని చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు చేసిన తర్వాత కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరిని చూసి మహర్షి కూడా తపస్సులో ఉండి వాళ్ళిద్దరిని చూసి భార్యలిద్దరూ ఒకేసారి రావటం చూసి ఏమి కోరిక, మీరిద్దరు దేని గురించి ఇలా వచ్చారు అని అడుగుతారు, ఏమి ఆశించి వచ్చారు అని అడుగుతారు. అంటే ఆయన ఇద్దరు చెప్తారు, మేము మిమ్మల్ని ఒక కోరిక కోరాలనుకుంటున్నాము అని. మహర్షి కూడా ఏం కోరిక కోరాలనుకుంటున్నారు, మీకు ఏం కావాలో చెప్పండి, అది నేను మీ కోరికను తీరుస్తారో మీకు కావాల్సింది ఇస్తాను అని చెప్తారు. అలానే కానీ వారిద్దరూ మేము సంతానార్థులమై వచ్చాము, మాకు పిల్లలు కావాలి, మేము ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశాం కదా, మా తపస్సు పండింది అనుకుంటున్నాం, ఇంకా పిల్లల్ని పొందాలనుకుంటున్నాము, మీరు అనుగ్రహిస్తే మాకు పిల్లల్ని ప్రసాదించండి అని అంటే అనగానే మీకు ఎటువంటి పిల్లలు కావాలి అని అడుగుతారు. అప్పుడు కద్రువ, నాకు 1000 మంది సంతానం కావాలి, వారు సూర్య తేజస్సుతో ఉండాలి, చాలా పొడవు ఉండాలి, ఎన్ని చెప్తుంది అన్నమాట. నాకు 1000 మంది సంతానం కావాలి అని చెప్పుద్ది. అది వినగానే కశ్యప ప్రజాపతి సరే నీకు అలాంటి సంతానమే ఇస్తాను అంటాడు. తర్వాత వినత, నాకు అంతమంది వద్దు, నాకు ఇద్దరు సంతానమే కావాలి, వారిద్దరూ అత్యంత బలవంతులై ఉండాలి, బుద్ధిలో జ్ఞానములో తేజోవంతులై ఉండాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి, మహాబలపరాక్రమవంతులై ఉండాలి, ధైర్యవంతులై ఉండాలి అని చెప్పి నాకు అటువంటి బిడ్డలు ఇద్దరిని ప్రసాదించమని వినత అడుగుతుంది. వారిద్దరు కోరిక విని ఆయన నవ్వుకుని, మీరు ఎలాంటి వాళ్ళనైతే కావాలనుకున్నారో అలాంటివి సంతానాన్ని మీకు నేను ప్రసాదిస్తాను అంటే. సో ఇంకా వీరిద్దరూ అడిగారు కదా, కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగం చేస్తాడు పుత్రుల కోసమని. ఆయన పుత్రకామేష్టి యాగం ఆచరించిన తర్వాత వీరిద్దరికి సంతానాన్ని ప్రసాదిస్తాడు. అలా కద్రువకి ఆ కద్రువ అండం 1000 అండాలుగా ఉంటుంది. ఆ అండాలన్నిటినీ నేతి కుండలో భద్రపరుస్తారు. అలాగే వినతకి 2 అండాలే వస్తాయి, ఆమె 2 అండాలను కూడా నేతి కుండలో భద్రపరుస్తారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు నేతి కుండలో భద్రపరిచిన తర్వాత ముందుగా కద్రువ కుండలో నుంచి అండాల్లో నుంచి ఈ సర్పాలు బయటకు వస్తూ ఆమె ఎలా అయితే కోరుకుందో అలాంటి సంతానమే వస్తుందన్నమాట. సర్పాలు, ఆమె కోరుకున్న సంతానం సర్పాలు, వాళ్ళందరూ బయటకు వస్తూ ఉంటారు. దానిలో ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ఇంకా ఇలా చాలా రకాలైనటువంటి ఆమె కోరుకున్నటువంటి 1000 సర్పాలు ఆమెకి జన్మనిస్తాయి. ఇదంతా చూసినటువంటి వినతికి, ఇన్ని సంవత్సరాల నుంచి ఆగాను, నాకన్నా ముందు ఇద్దరం ఒకేసారి అండాలను ఇచ్చాము, కానీ ముందు కద్రువకి నా అక్కకి సంతానం కలుగుతుంది, నాకు ఇంకా కలగలేదు, ఇంకా ఎన్నాళ్ళు నేను ఎదురు చూడాలి అనుకుని కొన్ని రోజులు చూసి ఇంకా సంతానం కలగకపోయేటప్పటికి తన అండాల్లోని ఒక అండాన్ని గట్టిగా, ఒక గుడ్డుని గట్టిగా అదిమేస్తుంది. అలా అదమటం వల్ల ఆ గుడ్డు చితికిపోయి దానిలో నుంచి ప్రాణి బయటకు వస్తుంది. అతను రావటంతోనే తనకి కోపం వస్తుంది, ఎందుకంటే తన శరీరం పైభాగం మాత్రమే ఏర్పడుతుంది, ఇంకా తొడల నుంచి కింద భాగం ఏర్పడదు అనమాట. తొడలు కూడా ఏర్పడవు, అవేమీ ఏర్పడకుండా ఉంటుంది. తనకి మా తల్లి అది చూసి దుఃఖిస్తుంటుంది, అయ్యో నేను చాలా తొందరపడ్డానే, ఇంకా కొన్ని రోజులు ఆగుండాల్సిందే అని దుఃఖిస్తూ ఉంటుంది. అలా వచ్చినటువంటి అనూరుడు, అంటే తొడలు లేకుండా పుట్టినటువంటి పైభాగం మాత్రమే ఉండి కింద భాగం లేకుండా పుట్టినటువంటి అతని పేరు అనూరుడు. అతనికి కూడా కోపం వస్తుంది, అమ్మ కొంచెం కూడా ఓపిక పట్టలేకపోయావు, ఎవరినైతే చూసి వారితో సమానంగా నా బిడ్డలు కూడా కావాలనుకున్నారు, ఎవరినైతే చూసి ఎవరి సంతానం అయితే ముందుగా పుట్టిందో చూసి నీకు ఇంకా సంతానం కలగలేదని ఓపిక పట్టలేక నా అండాన్ని నువ్వు చిదిమేశావు కదా, ఆమె దగ్గరే నువ్వు కొన్ని వేల సంవత్సరాలు దాసీగా ఉంటావు, దాసిత్వం చేయాల్సి వస్తుందని శాపం ఇస్తాడు.
పాపం తల్లి అప్పటికే బాధలో ఉంది. అయ్యో నేను తొందరపడి ఒక పని చేశానే, దానివల్ల నాకే నష్టం జరిగింది, నా బిడ్డ అన్ని అవయవాలు రాకుండా పుట్టాడని ఒక పక్క తల్లి బాధపడుతూ ఉంటే, మరొక పక్క ఆ వచ్చిన బిడ్డ శాపం కూడా ఇచ్చాడు. పాపం ఆ బిడ్డకు కూడా కొంచెం సేపు తర్వాత అర్థం చేసుకుని, అమ్మ నేను తొందరపడి నీకు శాపం ఇచ్చాను, అన్ని అవయవాలు రాకుండా నువ్వు నన్ను బయటకు తీసుకొచ్చావన్న బాధలో నీకు తొందరపడి ఇచ్చాను, కానీ దీనికి ఒక ఉపాయం ఉంది, నీకు ఇంకొక రెండో అండం ఉంది కదా, దానిని చాలా జాగ్రత్తగా చూసుకో, తొందరపడి దానిని ఏమీ చెయ్యకు, అందులో నుంచి చాలా తేజో సంపన్నుడు బలపరాక్రమవంతుడైనటువంటి వాడు పుడతాడు నీకు, నీ శాపాన్ని నీ దాసత్యాన్ని అతనే విముక్తి చేయగలుగుతాడు, వాడిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో అని ఈ అనురుడు ఆమె కోరుకున్న ప్రకారంగానే సూర్యదేవుడికి రథసారథిగా వెళ్ళిపోతాడు. ఆమె వినత కోరుకున్నది అదే, నాకు పుట్టినటువంటి కొడుకులిద్దరూ మంచి స్థానంలో ఉండాలి, గౌరవనీయులుగా ఉండాలి, బుద్ధిలోనూ పరాక్రమంలోనూ అన్నిట్లోనూ ఉన్నతంగా ఉండాలి, అందరికంటే ఉన్నతంగా ఉండాలని ఆమె కోరుకుంది. ఆమె కోరుకున్న ప్రకారమే తల్లిదండ్రుల తపస్సు ఫలితంగా ఆ శక్తి అతనికి వచ్చి తను పుట్టిన వెంటనే అనూరుడు సూర్యదేవుడికి రథసారథిగా వెళ్ళిపోతాడు. ఇంకా రెండో అండాన్ని చూసుకుని ఆమె ఎప్పుడు వస్తుందా, నా బిడ్డ రెండో బిడ్డ నాకు ఎప్పుడు బయటకు వస్తాడని చాలా జాగ్రత్తగా చూస్తూ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వినత. ఇటు కద్రువుకేమో 1000 సర్పాలు పుట్టేస్తారు ఆమె కోరుకున్న ప్రకారంగా. ఇది కద్రువ వినతి యొక్క సంతానం. అయితే దీనిలో మనకు చూడండి, తల్లిదండ్రులు ఎలాంటి సంతానం కావాలి అని కోరుకుంటారు అంటే, సంతానాన్ని పొందే సమయంలో మన మనస్సు మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో దాని ప్రభావం పుట్టే బిడ్డ మీద ఉంటాయి అనే దానికి ఉదాహరణ కద్రువ వినతులు. కద్రువ ఎలా కోరుకుందో అలాగే, అంటే ఆమె బుద్ధి మనస్సు ఎలా ఉన్నాయో ఆ మనసుకు తగ్గట్టుగానే ఆమెకి విషసర్పాలే పుట్టి, అలాగే వినత మంచి ఆలోచనలు చేసి మంచి పిల్లలు కావాలి అనుకుంది, అలాగే ఆమెకి మంచి పిల్లలే పుట్టారు. ఇంకా ఒక రకంగా చూస్తే భారతం కదా మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఎట్లా అంటే కద్రువ 100 మంది సంతానం, అలాగే ధృతరాష్ట్రుడికి సంతానం అంతే. ఎలా ఉన్నాడు ధృతరాష్ట్రుడు, తన పిల్లల్ని ఎలా పెంచాడు, మంచి సన్మార్గంలో నడిపించాడా, లేదు కదా. ధృతరాష్ట్రుడు సర్పం యొక్క తత్వాన్ని కలిగి ఉంటాడు, రోషము కోపము ఇవన్నీ దుర్యోధనుడిలో కూడా ఉన్నాయి ఇటువంటి లక్షణాలన్నీ. మరి భారతం కదా మనకి కద్రువ వినతులతోనే మొదలైనట్లు అనిపిస్తుంది కదా. అందుకే సంతానాన్ని పొందే ముందు మంచి ఆలోచనలతో మంచి బుద్ధితో మంచి పనులు చేస్తూ, అంటే నాకు పుట్టే సంతానం మంచిగా ఉండాలి, దేశహితానికి ఉపయోగపడాలని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఆ సంతానం కోసం ప్రయత్నం చేస్తే మంచి సంతానం కలుగుతుందని కద్రువ వినతుల కథ ద్వారా మనకి తెలుస్తుంది.